వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కావడం లేదు. ముఖ్యంగా వైసీపీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఒకప్పుడు జగన్ వెన్నంటి ఉండి వైసీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పిన ఈ ఏటు ఇప్పుడు రూటు మార్చారు. రాజకీయ సన్యాసం అన్నారు, సేద్యం చేసుకుంటా అన్నారు. ఇప్పుడు సడన్ గా జూలైలో కొత్త పార్టీ పెడతానంటూ బాంబు పేల్చారు. అసలు విజయసాయిరెడ్డి మనసులో ఏముంది? ఆయన వేస్తున్న అడుగులు రాజకీయ అవసరమా లేక వ్యక్తిగత రక్షణ కోసమా? లెట్స్ వాచ్. తెలుగు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరితరమూ కాదు. నిన్నటిదాకా రాజకీయ సన్యాసం అన్న నోరు నేడు కొత్త పార్టీ అంటుంది. జులైలో ఏపీ రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతుందని విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త విన్న ఏపీ ప్రజలే కాదు, పక్కనున్న తెలంగాణ కూడా ఒక్కసారిగా అవాక్కైంది. మొన్నటి వరకు వ్యవసాయం చేసుకుంటానన్న నేత నేడు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవడం విశేషం. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సాయిరెడ్డి సడన్ గా పార్టీ పెట్టడం వెనుక మర్మమేంటి? ఒక ఎంపీగా కీలక నేతగా చక్రం తిప్పిన ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వేస్తున్న ప్రతి అడుగు ఒక సంచలనమే. ఈ కొత్త పార్టీ ప్రకటనతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారబోతుందా అన్న చర్చ మొదలైంది. అసలు ఆయన మనసులో ఏముందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2 అంటే అది విజయసాయిరెడ్డే అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి అందర్నీ విస్మయానికి గురిచేశారు. రాజకీయాలు తనకు సెట్ కావని, ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని అప్పట్లో వాపోయారు. ఆ రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఎంపీ పదవికి రిజైన్ చేసిన వెంటనే ఆయన రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. గోడమీద పిల్లివాటంలాగా ఆయన నిర్ణయాలు నిలకడ లేకుండా సాగుతున్నాయి. పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిందన్న కోపమా లేక మరేదైనా వ్యూహమా? వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఊరికి వెళ్ళినప్పుడు అందరూ రిటైర్మెంట్ ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇస్తాననడం అందరినీ బుర్రగిక్కునేలా చేస్తుంది. క్లారిటీ లేని రాజకీయాలు ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయనేది విశ్లేషకుల మాట. రాజకీయాల నుంచి విరామం తీసుకున్న సాయిరెడ్డి కొన్నాళ్ల పాటు నాగలి పట్టి సేద్యం చేశారు. తన సొంతూరులో ప్రశాంతంగా గడుపుతూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. రాజకీయాలకు దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా ఉన్నానని అప్పుడు కలరింగ్ ఇచ్చారు. కానీ ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. మట్టి వాసన కంటే రాజకీయ వాసనే ఆయనకు ఎక్కువగా నచ్చినట్టుంది. అందుకే మళ్లీ జులై ముహూర్తం అంటూ ప్రజల ముందుకు వస్తున్నారు. రాజకీయ నాయకులు అధికారం లేకుండా ఎక్కువ కాలం ఉండలేరని దీనివల్ల రుజువవుతుంది. రైతు బిడ్డగా ఫోజులు కొట్టిన ఆయన ఇప్పుడు మళ్లీ మైక్ పట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన వేస్తున్న ఈ యూటర్న్ వెనక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఆయనకు కలిసి వస్తుందో లేదో చూడాలి. రాజకీయాల నుంచి తప్పుకున్నాక విజయసాయిరెడ్డి దృష్టి మీడియా రంగంపై పడింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ ప్లాట్ఫామ్ తెస్తానని ప్రకటించి షాక్ ఇచ్చారు. ప్రజా సమస్యలను గలమెత్తడమే తన మీడియా లక్ష్యమని చెప్పారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయబోనని పెద్ద పెద్ద మాటలే చెప్పారు. త్వరలోనే శాటిలైట్ ఛానల్ కూడా పెడతామంటూ ఆశలు రేకెత్తించాడు. కానీ మీడియాలో సెటిల్ అవ్వకముందే మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేయడం విడ్డూరం. ప్రజా సేవ పేరుతో ఏదో చెయ్యాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది. బహుశా తన గొంతును బలంగా వినిపించడానికే మీడియా ఒక ఆయుధంగా అనుకున్నారేమో. కానీ మీడియా రంగంలో నిలదొక్కుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆలోపే మళ్లీ పార్టీ ప్రకటన రావడంతో మీడియా ప్లాన్స్ ఏమవుతాయో అన్న సందేహం కలుగుతుంది. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే పార్టీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ విధానాలు నచ్చకే బయటకు వచ్చానని సంకేతాలిస్తున్నారు. ఒకప్పుడు పార్టీని నడిపించిన వ్యక్తే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పార్టీ పెడతాను అనడం విశేషం. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను తాను భర్తీ చేస్తానని ఆయన నమ్ముతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలేమీ తగ్గలేదు. తినే తిండికి రుచి లేదు కానీ కూర్చునే పీటకి
వంకలకి వంకలు అన్నట్లుగా ఉంది ఆయన వ్యవహారం. సొంత పార్టీని కాపాడుకోలేక బయటకు వచ్చి ఇప్పుడు కొత్త పార్టీ అంటే జనం నమ్ముతారా? వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడమే ఆయన అసలు లక్ష్యమా అన్న అనుమానాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి పెట్టబోయే పార్టీ ఎవరి కొంప ముంచుతుందో అన్న భయం అటు అధికార ఇటు ప్రతిపక్షాల్లో ఉంది. ఇక ఇటీవల ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో విజయసాయిరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరగడం ఒక సంచలనం రేపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన ఇంటికి రావడంతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సోదాల తర్వాతే ఆయనలో మళ్లీ రాజకీయ కదలికలు మొదలయ్యాయి. తనపై వస్తున్న కేసుల నుంచి రక్షణ పొందడానికే పార్టీ పెడుతున్నారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మునిగిపోయేవాడికి గడ్డిపోచ కూడా ఆసరనే అన్నట్టుగా తన ఉనికిని కాపాడుకోవడానికి పాలిటిక్స్ ను అస్త్రంగా వాడుతున్నారా? ఈడీ ఒత్తిడి తట్టుకోలేక ఏదో ఒక ప్రకటన చేసి ఫోకస్ మళ్లించాలని చూస్తున్నట్టుగా ఉంది. కేసుల నుంచి తప్పించుకోవడానికి రాజకీయ రక్షణ కవచం అవసరమని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ హడావిడి వెనుక ఏదో బలమైన కారణం ఉందనేది నగ్న సత్యం. ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నా ఇప్పుడు ఆయన గడ్డు కాలాన్నే ఎదుర్కొంటున్నారు. సాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రాగానే బీజేపీలో చేరుతారని అందరూ భావించారు. ఢిల్లీలో పెద్దలతో చర్చలు జరిపారని, కమలం తీర్థం పుచ్చుకోవడమే ఖాయమని ప్రచారం జరిగింది. కానీ అక్కడ ఆయనకు ఎంట్రీ దొరకలేదని సమాచారం. బీజేపీ తలుపులు మూసుకుపోవడంతోనే ఆయన తన రూటు మార్చుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. అందని ద్రాక్ష పుల్లనా అన్నట్టుగా అక్కడ అవకాశం దక్కకపోయేసరికి కొత్త పార్టీ పాట అందుకున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లి ఇబ్బందులు పడే కంటే సొంతగా ఒక ప్లాట్ఫామ్ ఉండటమే మేలని భావిస్తున్నారు. ఏదో ఒక అస్తిత్వం ఉంటేనే కేంద్రం దగ్గర బేరసారాలు చేయొచ్చని ఆయన ప్లాన్. బీజేపీ కాదన్నాక ఆయనకు మిగిలిన ఆప్షన్ సొంత పార్టీయే. అందుకే జులైలో కొత్త జెండా ఎగరవేస్తానని హుకుం ఇస్తున్నారు. విజయసాయిరెడ్డి మాటల్లో ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదని సామాన్య జనం అనుకుంటున్నారు. ఈ రోజు పార్టీ అంటారు, రేపు వ్యవసాయం అంటారు, ఎల్లుండి మీడియా అంటారు. ఇన్ని యూటర్నులు తీసుకుంటే ప్రజల్లో విశ్వసనీయత ఎలా ఉంటుందో ఆయనే ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో సీరియస్ ప్లేయర్ కావాలంటే ఒకే మాట మీద నిలబడాలి. కానీ సాయిరెడ్డి వ్యవహారం చూస్తుంటే అది కేవలం కాలక్షేపంగానో లేదా భయంగానో అనిపిస్తుంది. ఆయన పెట్టబోయే కొత్త పార్టీకి జనం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా జులై వరకు ఏపీ పాలిటిక్స్ విజయసాయిరెడ్డి చుట్టూనే తిరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ పొలిటికల్ గేమ్ ఎటు దారి తీస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. ఆయన ప్రకటనల వెనుక ఉన్న అసలు రహస్యం త్వరలోనే బయటపడుతుంది.